నమస్కారం నా పేరు బాలా బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేరళ వైనాడ్ బాధితులకు చిరంజీవి కోటి రూపాయల విరాళం ప్రకృతి విపత్తు ఊహించని నష్టాన్ని మిగిల్చిందంటూ ఆవేదన టీడీపీ గేట్లు తీస్తే వైసీపీ ఖాళీ అవుతుందన్న ఎమ్మెల్యే గంట ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తామంటూ ధీమా నూతన క్రిమినల్ చట్టాలపై కాకినాడలో న్యాయవాదుల ఆందోళన సామాన్యుల హక్కులను కాలరాయొద్దంటూ సీనియర్ న్యాయవాది జవహర్ ఆలీ విజ్ఞప్తి 15 నుంచి అందుబాటులోకి బీఎస్ఎన్ఎల్ 4G సేవలు కాకినాడలో ఉత్సాహంగా అవగాహన ర్యాలీ కేరళలోని వైనాడ్ ప్రకృతి విపత్తు ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఈ ఘటనలో దాదాపు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ప్రపంచ నలుమూలల నుంచి బాధితులకు సంతాపం ప్రార్థనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు తోచినంత విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురువారం కేరళ రాజధాని తిరువనంతపురంలో దిగి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్తో సమావేశమయ్యారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం వందలాది మంది ప్రాణాలను కోల్పోవడం తాను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. వైనాడ్ దుర్ఘటన బాధితులకు తన హృదయం తల్లడిల్లిపోతుందని పేర్కొన్నారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు చరణ్ తాను కలిసి కోటి రూపాయలను విరాళంగా బాధితులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. I have come here to show my solidarity, sympathy and my appreciation and whatever I want to contribute the small amount to hand over to our Honorable Chief Minister Vijay ji. We cannot bring back all the lives who lost, but at least here we are to show our sympathy and concern and support whatever way it will be. And people should come forward. So I urge everyone, please, this is a time where you have to show your humanitarian and come forward and stand, give the moral support. The way, however you want, whatever way you want, please come forward and be with the people of Kerala, especially Wayanad. I want to appreciate and admire and show my gratitude towards those forces like a Navy and Army, like police of Kerala and fire services and medical and doctors and everybody came forward and did the best to save, to reduce the risk of lives and all these things. Definitely I will appreciate to each and everyone. Our Honorable Chief Minister, the way he showed his work and everything, really it is well appreciated. And I heard day after tomorrow Mr. Modi, our Honorable Prime Minister is coming, and I will request this Wayanad disaster should be recognized as a national calamity. That will be very helpful to the state of Kerala and especially the Wayanad victims. God bless God's own land. తెలుగుదేశం పార్టీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10 స్థానాలు గెలిచిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ కలిసిన కార్పొరేటర్లు కూడా వాళ్ల పార్టీ అభ్యర్థులకు ఓటు వేయలేదని వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో విశాఖలో భారీగా భూ కుంభకోణాలు జరిగాయని వాటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని అన్నారు. దోచుకున్న భూములపై సర్వే నెంబర్లతో సహా పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 10కి 10. మామూలుగా ఈ మధ్య మనం క్వైట్గా వింటున్నాం పూర్తిగా 100% స్ట్రైకింగ్ రేట్ అని. అటువంటి 100% స్ట్రైకింగ్ రేట్ తోటి 10కి 10 భారీ మెజార్టీ తోటి కూటమి అభ్యర్థులు గెలిచిన వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఎన్నిక నిన్న జరిగిందో అది భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికలకి ఇది ఒక నాంది. త్వరలో జరగబోతున్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కానీ ఆ తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇదే ఫలితాలు పునరావృతం కాబోతూ ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఒక 3-4 డేస్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి
విశాఖపట్నం సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఆయన్ని పిలిపించుకొని ఆయన కలవడం జరిగింది. దాదాపు 40 మంది పైగా కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఓటింగ్ నిన్న పడ్డ ఓట్లు చూస్తే 66-65 ఓట్లు కూటమి అభ్యర్థులకు పడ్డాయి. అంటే ఏదైతే 40 మంది జగన్మోహన్ రెడ్డిని కలిశారో ఆ 40 మంది కూడా నిన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓట్లు వేయలేదు. అంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ నాయకత్వం ఎలా ఉంది, ఆ పార్టీ నాయకుడి పైన వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో నేను ఎన్నికలు రుజువు చేశాయి. అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా ఆయన్ని వైఎస్ఆర్ పార్టీ ఫైనలైజ్ చేసిన తర్వాత 1-2 చోట్ల ఆయన మాట్లాడుతూ కూటమి గురించి, తెలుగుదేశం గురించి ప్రత్యేకంగా కొన్ని విమర్శలు చేశారు. అలాగే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో మాట్లాడుతూ ఏదైతే ఆయన విలువల గురించి, నైతికత గురించి, వీటిలన్నిటి గురించి కూడా మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తూ ఉంది. పాత సామెత ఉంది, ఏదో దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే. రాజకీయాల్లో విలువలు, నైతికత ఇటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈరోజు అందరికి కూడా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆయన అంటూ ఉన్నారు 80% ఓట్లు మాకున్నాయి, అటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో క్యాండిడేట్ పెడతా ఉందని చెప్పని. ఫస్ట్ మీకు 80% ఓట్లు ఏదైతే మీరు గెలుచుకున్నారో ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు. నూతన క్రిమినల్ చట్టాలతో జ్యుడిషియల్ అధికారాలు తగ్గించి పోలీసులకు అధికారాలు అప్పజెప్పడం వల్ల ప్రజల హక్కులను కాలరాయడమే అవుతుందని సీనియర్ న్యాయవాది ఎండీ జవహర్ ఆలీ పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ న్యూ క్రిమినల్ చట్టాలు అంటూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది మహ్మద్ జవహర్ ఆలీ, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కాకినాడ నగర అధ్యక్షులు పి రామకృష్ణరాజు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడామని, నేడు పోలీసుల బారి నుంచి సామాన్యుల హక్కులను కాపాడడానికి మరో ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. ఈ చట్టాల వల్ల మానవ హక్కులకు భంగం కలుగుతుందని, వీటిని వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కుంచె శ్రీహరి, ఆల్తాఫ్, వార్ రాజబాబు, నాగజ్యోతి, దేశి శివ, శైలజ, వీరలక్ష్మి, శ్రీలక్ష్మి, ఉమాగౌరి, శంకర శ్రీనివాస్, రాజుబాబు పాల్గొన్నారు. ఏదో రకంగా ఊర్ల పేర్లు మార్చడం, ప్రదేశాల పేర్లు మార్చడం, చివరికి చట్టాల పేర్లు కూడా మార్చడం. అందులో భాగంగా క్రిమినల్ చట్టాలు 3 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని, అలాగే క్రిమినల్ సిఆర్పిసిని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని, ఈ 3 ప్రధానమైనటువంటి చట్టాలు. ఈ చట్టాలు ప్రతి మనిషికి దైనందిక జీవితంలో చాలా అవసరమైనటువంటి చట్టాలు. ఈ చట్టాలను అన్యాయంగా పేర్లు మార్చడమే కాకుండా ఆ చట్టాల్లో ఉన్నటువంటి విధానాలను బట్టి న్యాయస్థానాల యొక్క పరిధిని తగ్గించి, వారికి ఉన్న అధికారాలను తగ్గించి, పోలీసుల యొక్క పరిధిని, అధికారాలని పెంచడం జరిగింది. ప్రతి స్థాయిలో కూడా నూతనంగా వచ్చిన 3 చట్టాల్లో కూడా అప్రజాస్వామికంగాను, మానవ హక్కులకు ఉల్లంఘనగాను, రాజ్యాంగానికి విరుద్ధంగాను వచ్చినటువంటి 3 చట్టాలను తప్పకుండా వెంటనే మార్చేయాలి, వెనక్కి తీసుకోవాలని చెప్పి అందరూ కోరుతున్నారు. ఇది కేవలం న్యాయవాదులకు సంబంధించిన ఉద్యమం కాదు, ఇది ప్రజా ఉద్యమం. ప్రజలందరికీ నష్టం కలిగించే ఈ 3 చట్టాలను వెంటనే రద్దు చేయాలి. నూతనంగా ప్రవేశపెట్టిన క్రిమినల్ చట్టాలు అందరినీ ఇబ్బంది కలిగించే విధంగా ఉండడం వలన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ స్టేట్ కమిటీ యొక్క డైరెక్షన్స్ మేరకు ఈరోజు కాకినాడ బార్ అసోసియేషన్లో కొత్తగా రూపొందించిన ఈ చట్టాలని వెనక్కి తీసుకోవాలని మా అడ్వకేట్స్ అందరి తరఫున మేము ఈరోజు ఐలు జిల్లా కమిటీ తరఫున ప్రొటెస్ట్ చేయడం జరిగింది. కస్టమ్స్ చీఫ్ కమిషనర్ సంజయ్ రాతి, కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ కస్టమ్స్ హౌస్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా కస్టమ్స్ అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛంద రక్తదానం చేశారు. కాకినాడ కస్టమ్స్ కార్యాలయంలో జరిగిన రక్తదాన శిబిరంలో ఉద్యోగులతో పాటు ఆదిత్య విద్యార్థులు, కేఎస్పీఎల్, యూపీఎస్ఎల్, కోరమండల్, సాయి ఆయిల్ ఫీల్డ్,
సాన్ మెరైన్ తదితర సంస్థల ఉద్యోగులు రక్తదానం చేశారు. కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్లు అబ్దుల్ అజీమ్, ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కస్టమ్స్ ఉద్యోగులు 4,000 యూనిట్లు రక్తదానం చేస్తున్నారని అన్నారు. బాధ్యత గల పౌరులు రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు. రెడ్ క్రాస్ సంస్థ కె శివకుమార్ మాట్లాడుతూ ఇక్కడ 200 మంది రక్తదానం చేయడం ఆనందదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కస్టమ్స్ సూపరింటెండెంట్ శివకుమార్, భాను దయానంద్, వై శ్రీనివాస్, కస్టమ్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ బ్లడ్ డొనేషన్ తలసేమియా పేషెంట్స్ కోసము ఒకరికి ఒక యూనిట్ ఒకరు చేసిన బ్లడ్ డొనేషన్ 3 ప్రాణాలు కాపాడుతుంది. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. పోయిన సంవత్సరం మేము 1412 యూనిట్ల బ్లడ్ కలెక్ట్ చేశాము. ఈసారి సుమారు 4,000 మంది దాతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ సహకారంతో చేస్తున్నాము. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు I want to congratulate all the donors and wish this program to be a grand success. Thank you very much. Good morning to you all. Today we are collecting blood donation for the thalassemia patients. Last year we have collected 1,412 units from our department. This time we are planning for 4,000 units from our department with the great support of the Chief Commissioner Sri Sanjay Rathi sir and Commissioner Sadhu Narasimha Reddy sir. With their guidance and their support we are able to achieve the target. Further we would like to inform that the blood donation we are collecting is through Indian Red Cross Society. This is for just information. Thank you all. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏదైతే ఉందో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు పాల్గొని దానిలోని వచ్చేటువంటి రెడ్ క్రాస్ యూనిట్స్ అన్నీ కూడా తలసీమియా పేషెంట్స్కి ఉపయోగించడం అన్నది జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు 150 మంది తలసీమియా పేషెంట్స్ ఎవరైతే తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి నెలకు ఒకసారి ప్రతి మంగళవారం శుక్రవారం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేటువంటి కార్యక్రమం, మహోన్నతమైన కార్యక్రమాన్ని ఇక్కడ రెడ్ క్రాస్లో చేయడం జరుగుతుంది. ఆ జరిగేటువంటి ఈ మహాయజ్ఞానికి కస్టమ్స్ హౌస్ వారు ఎప్పుడూ కూడా మాకు బ్లడ్ ఇవ్వటం, వాళ్ళకి ఇచ్చేటువంటి దానిని మాకు సహాయ సహకారాలతో ముందుకు రావడం అన్నది చాలా హర్షణీయం. వారికి మా రెడ్ క్రాస్ తరఫున ఈ జిల్లా కలెక్టర్ గారు ప్రెసిడెంట్ కాబట్టి వారి తరఫున రెడ్ క్రాస్ బృందం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ స్నేహాన్ని కొనసాగించమని, భవిష్యత్తులో కూడా మరిన్ని క్యాంపులు నిర్వహించమని కోరుతూ ముగిస్తాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.